మకర సంక్రాంతి ఏకాదశి 2024 జనవరిలో ముఖ్యమైన పండుగ. ముహూర్తాలు. కొత్త సంవత్సరం మొదటి నెల అయిన జనవరి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. జనవరిలో చాలా ముఖ్యమైన ఉపవాసాలు మరియు పండుగలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జనవరిలో ఏకాదశి, మకర సంక్రాంతి వంటి అనేక ఉపవాసాలు మరియు పండుగలు జరుపుకుంటారు. అలాగే ఈ మాసంలో అనేక గ్రహాల గమనం కూడా మారనుంది. కాబట్టి కొత్త సంవత్సరం మొదటి నెల అంటే జనవరిలో ఉపవాసాలు మరియు పండుగలు ఎప్పుడు వస్తాయో చూద్దాం. జనవరి 4 గురువారం కాలాష్టమి, జనవరి 7 ఆదివారం సఫల ఏకాదశి, జనవరి 9 మంగళవారం నెలవారీ శివరాత్రి ప్రదోష వ్రతం, 11 జనవరి గురువారం పౌష అమావాస్య, జనవరి 14 ఆదివారం లోహ్రి, 15 జనవరి సోమవారం పొంగల్ ఉత్తరాయణం మకర సంక్రాంతి, జనవరి 16 మంగళవారం మాఘ్ బిహు, జనవరి 17 బుధవారం గురు గోవింద్ సింగ్ జయంతి, 18 జనవరి గురువారం నెలవారీ దుర్గాష్టమి, జనవరి 21 ఆదివారం పౌషపుత్ర ఏకాదశి, 23 జనవరి మంగళవారం ప్రదోష వ్రతం, 25 జనవరి గురువారం పౌష పూర్ణిమ వ్రతం, 26 జనవరి శుక్రవారం గణతంత్ర దినోత్సవం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి తేదీన మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజు పరమశివుని అనుగ్రహాన్ని పొందేందుకు అనువైన రోజు. భక్తులు ఈ రోజు పరమేశ్వరుని పూజించి సిరి సంపదలు పొందుతారు. గ్రహాల రాజుగా పిలువబడే బుధుడు జనవరి 2, 2024 వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత జనవరి 15 సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు. అదే సమయంలో శుక్రుడు కూడా జనవరి 18 వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరిలో ముఖ్యమైన వేడుక మకర సంక్రాంతి. పొంగల్, ఉత్తరాయణం, లోహ్రి వంటి అనేక ప్రదేశాలలో దీనిని జరుపుకుంటారు. మకర సంక్రాంతిని పంటల పండుగ అంటారు. అయితే ఈ పండుగ వేడుకలు ఒక్కో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. సూర్యుడు ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సంచారాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానునికి దానం చేసి పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు. అలాగే సంక్రాంతి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల సూర్యభగవానుడు మరియు శనిదేవుడు అనుగ్రహం పొందవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితం ఎల్లప్పుడూ ఆనందం మరియు అదృష్టంతో నిండి ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.